సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కె హరి గారు. నమస్తే సార్. నమస్తే. ఇంటిపైన పావురాలు ఎగరకూడదు అంటారు, మరి అది పావురాలు ఎగరకుండా మనం చేయలేం కదండి. సో అది లేదు, మా ప్రజెంట్ ఉండే అపార్ట్మెంట్ కల్చర్లో అవి సాధ్యం కాదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మన ఇంటిలోకి పావురాలు వస్తాయి అలాగా, లేదా మన ఇంటి పైన ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, ఒక 10 floors ఉంటాయి, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, మనం 10th floorలో పావురం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు 10th floorలో ఉన్నారు, 10th floor పైన పావురం ఉంది, లేదా మీరు ఫెన్సింగ్ దాటుకొని మీ ఇంటి లోపలికి వచ్చింది. వీటిని 2 రకాలుగా చూడాలి. పావురం ఉండడం ఇబ్బంది లేదు. ఓకే, పావురము ఒక మెసెంజర్, ఒక మెసేజ్ పాస్ చేస్తుండే. సపోజ్ ఇంట్లో ఏదైనా ఒకప్పుడు లేనప్పుడు ఒక మెయిల్ లాగా వాడేవాళ్ళు, ఒక మెసెంజర్ అని నమ్ముతాం. కాకి అరిచిన, పిల్లి ఎదురొచ్చిన, పర్టికులర్గా నల్ల పిల్లి వస్తే, లేదా కుక్క మనకు కుడివైపు నుంచి ఎడమవైపు, ఎడమవైపు నుంచి కుడివైపు, ఒక్కొక్క దానికి ఒక శకున శాస్త్రం అంటారు వీటన్నిటిని. వాటిలోకి పావురాన్ని తీసుకుంటాం, అంతేకాని ఉండకూడదు, ఎగరకూడదు అని ఏం లేదు. అది వచ్చినప్పుడు మనకి ఏదో మెసేజ్ ఇస్తుందని తెలుసుకోవాలి మనం. మరి అది ఎలా తెలుస్తుంది అంటారు? అది ఎలా తెలుస్తుంది అంటే, వచ్చిన కలరు పావురం సపోజ్ తెల్లగా ఉంది, నల్లగా ఉంది, లేదా మన ఐ థింక్ బ్లూ కలర్లో ఎక్కువగా ఉంటాయి, వచ్చి నిలబడి అరుస్తుంటు, అది చెప్తూ ఉంటుంది, శబ్దం చేస్తుంటుంది. సపోజ్ చాలా పావురాలు ఉన్నాయి, రోజు ఉన్నాయి, మనకు తెలియదు డిఫరెన్స్. సపోజ్ ఎవరైనా ఇంటికి కొత్తగా వచ్చింది, దాని ద్వారా ఎవరైనా గెస్ట్లు రావడం కానీ, రిలేటివ్స్ రావడం కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదంటే వాళ్ళకి తగ్గ ఏదైనా డీటెయిల్స్ మనకు తెలియడం కానీ జరిగేది. ఒకప్పుడు పూర్వకాలంలో ఏంటంటే, కాకి అరిస్తే ఇంటికి గెస్ట్ వస్తారని తెలిసే. ఎలా తెలిసేది? శకునం చెప్తుంది కాకి, మీ ఇంటికి ఎవరు వస్తున్నారు బాబు, అన్నం పెట్టండి అని. పావురం వచ్చినా కూడా అలానే తీసుకోవచ్చు మనం. ఇట్లా ప్రత్యేకంగా ఇది పావురం అని ఏం కాదు, ఏ పక్షి వచ్చినా మనం దీన్ని ఎలా చూడాలంటే మానవతా దృక్పథంలో చూడాలి. వాటికి తిండి పెట్టడం, గింజలు పెట్టడం. సపోజ్ మీరు ఇదే పావురాలకు కనుక మీరు పెసలు, పచ్చ పెసలు అని ఉంటాయి, ఆ పెసలు కనుక మీరు వేస్తే, ఆ పావురాలు కనుక తింటే కనుక ఏమవుతుందంటే, ఎవరైతే ఇంట్లో పిల్లలు ఉంటారో వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బుధుడు అధిపతి అనమాట పెసలకి. సెకండ్, పిల్లలు చదువుకోవడం లేదు, మారం చేస్తున్నారు, అంటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళకి పెసలు వేయడం ద్వారా కంట్రోల్ అవుతారు ఆ పావురాలకి. సో మన పాప పుణ్యాలను అవి కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. సో అలా అనమాట. సో ఎప్పుడు పావురం రావడం మంచిదే, ఉండటం మంచిదే. ఇంత అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు పావురం వస్తే మెసేజ్ అన్నారు. సో అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి, ఎవరికని ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు మనం వదిలేయాలి, నెగ్లెక్ట్. చాలా ఉన్నాయి, చెప్పలేము. ఎవరన్నా ఇంటికి ఒకసారి వచ్చింది గెస్ట్గా, అప్పుడు మెసేజ్. సో మీరు గమనిస్తే కనుక ఒకటే చోటే ఉంటాయి పావురాలు, అందరి ఇంట్లోకి వెళ్ళవు. సపోజ్ మీ అపార్ట్మెంట్ మీద ఒక 100 పావురాలు ఉంటాయి, తిరుగుతూ ఉంటే ఒక ప్లేస్లో వచ్చి ఆగిపోతాయి, ఎప్పుడన్నా వేరే చోటికి ప్లేస్ వస్తాయి, అంతేకాని అందరి ఇంట్లోకి పోవు. మరి కాబట్టి మీరు గింజలు వేసి ఉండాలి, లేదా మిమ్మల్ని మీరు దాన్ని పెంచి ఉండాలి, దానికి మీరు అలవాటు చేసి ఉండాలి, అప్పుడు తప్ప మామూలుగా అందరి ఇంట్లోకి వెళ్ళవు పావురాలు. ఎక్కడైతే పెరుగుతాయో అక్కడే ఉంటాయి. ఈ ఎక్వేరియం ఇలాంటివి ఉంటాయి కదా సార్, అవి అందరి ఇళ్లలో ఉండొచ్చా, మనం పెంచచ్చా? ఈ రోజుల్లో అది బాగా కల్చర్ అయిపోయింది, ఒక పార్ట్ అయిపోయింది, ఇంట్లో ఒక భాగం అయిపోయింది ఎక్వేరియం. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎక్వేరియంని జాతక ప్రకారం అయితే అమ్మ, కొందరు జాతకులకు బాగుంటుంది. ఓకే, ఎవరైతే సపోజ్ మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు, కర్కాటకంలో పుట్టారు, వీళ్ళు జలతత్వ రాశిలో, లేదంటే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే వాటరీ సైన్స్కి ఇలాంటి అక్వేరియము, నీళ్లు చూడడం ద్వారా వాళ్ళ మనసు సంతోషంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తెచ్చి పెంచుతుంటారు, మిగతా వాళ్ళు పెంచలేరు. సపోజ్ మీరు అగ్నితత్వం, మేషరాశి అనుకోండి, అగ్నితత్వం, నీళ్ళని చూస్తే కోపం, ఆవేశం చల్లార్చేలాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఫైరీస్ అని, ఎప్పుడు వేడిగా ఉండడానికి, కోపంగా లేదంటే అగ్రెసివ్గా ఉండడానికి ఇష్టపడతారు. వేరే కర్కాటకం కానీ, వృశ్చికం కానీ, మీనరాశి వాళ్ళు కానీ కూల్గా ఉంటారు, రిలాక్స్డ్గా. నీళ్ళు ఎలా ఉంటాయో అలాగా వాళ్ళు ఉంచుకోవచ్చు. ఎవరైతే మేషరాశి లేదా ఎవరైతే అగ్నితత్వ రాశులు ఉన్న మేషము, సింహము, ధనస్సు, వాళ్ళకి అక్వేరియం లాంటివి పనికిరాదు. అలా ఇండివిజువల్ జాతకాల ప్రకారం కొంతమంది పెట్టుకోవచ్చు, కొంతమందికి పనికిరాదు. ఇప్పుడు మరి అందరి ఇళ్లలో ఉంటుంది కదండి, పనికొచ్చే వాళ్ళకి అది జాతకం ప్రకారం ఓకే అన్న వాళ్ళకి ఓకే, మీరు ఇప్పుడు పనికిరాదు కొంతమందికి అని చెప్పారు, మరి ఎలాంటి పర్యవసానాలు చవి చూడాల్సి వస్తుంది? పర్యవసనాలు అంటే అమ్మా 2 రకాలు. ఎవరికైతే గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది వాళ్ళే తెచ్చుకుంటారు. అక్వేరియం కూడా అలాంటి వాళ్ళకే వస్తుంది, చూడగలిగిన వాళ్ళకే అది వస్తుంది. రెండోది, సపోజ్ మీ ఇంట్లో గ్రహస్థితి బాగలేదు, మిమ్మల్ని
నీళ్ళ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలనేది గ్రహస్థితి అనుకుందాం ప్రస్తుతానికి. ఒక అక్వేరియం వస్తుంది, అది పగిలిపోవడం, నీళ్ళు కింద పోవడం, తుడుచుకోవడం, లేదంటే ఆ ఫిష్కి ట్యాంకు కొద్ది రకమైన వాసన వస్తుంటుంది, మీరు ఇబ్బంది పడడం, ఇవన్నీ సెన్సెస్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా వాసన, ఇవన్నీ క్రియేట్ చేయడం ద్వారా మీకు గ్రహస్థితి ఇండికేట్ చేస్తుంది ఇది మీ ఇంట్లో ఉండకూడదు, పంపించండి అని. అదొకటి. 2 డైరెక్షన్ కూడా ఉన్నాయి దానికి. ఇప్పుడు తూర్పులో ఉంచుకోవాలా, పడమలో ఉంచాలా, ఉత్తరం ఉంచాలా, దక్షిణం ఉంచాలా. మామూలుగా ఇంటి ఎదురుగా గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటారు, లేదా మన బెడ్రూమ్ దగ్గరలో పెట్టుకుంటాడు యజమాని. ఎవరైతే ఇష్టపడి దాన్ని తీసుకొని వచ్చుకుంటారో అక్కడ పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటంటే అమ్మా, దీన్ని అది చెప్పాను కదా, ఆ రాసుల వాళ్ళకైతే వాళ్ళకి మంచిది, మిగతా రాసులకు మంచిది కాదు. మరి ఇప్పుడు అందరి ఇళ్లలో ఈ రోజుల్లో కామన్ అయిపోయిందిలేండి, ఒకప్పుడు కాదు కానీ, అంటే పిల్లని కుక్కని ఇలాగా మనం పెట్స్ పెంచుకుంటున్నాం. సో అది అందరికీ ఓకేనా? అందరికంటే ప్రతిదానికి ఒక దాని మూగజీవిని మనం తీసుకోవడం మంచిదే. ఓకే, కొందరు మనుషుల కంటే కూడా వాళ్ళ పెట్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తున్నారు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ప్రకారం. పిల్లోడి కింద పడిన వాడు పట్టించుకోడు, వాళ్ళ కుక్క కింద పడిందంటే వాళ్ళు చెప్తారు అయ్యో తీసుకెళ్ళడం, డాక్టర్కి వెళ్ళడం, చూపించడం అన్నీ మంచిదే, దయాహృదయం చాలా మంచిది. కానీ దాని ద్వారా వచ్చేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మనం ఏ కుక్కను పెంచినా ఇంటి గేటు బయట ఉండేది, మనుషులు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనుషులు బయట ఉన్నారు, కుక్కలు ఇంట్లో ఉన్నాయి, పిల్లలు కూడా అంతే. పెంచడం తప్పేం లేదు. జాతక ప్రకారం యాక్చువల్గా పిల్లి పైన ఉండేటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనం చేసేటువంటి పాపపుణ్యాలు చిత్రగుప్తుడు వింటూ ఉంటాడట. చిత్రగుప్తుడు విని రాసుకుంటూ ఉంటాడు. అందుకే మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు పిల్లి ఇంట్లో ఉంటే తిరుగుతుంటుంది మన చుట్టూ. ఎవరైనా వచ్చి కొత్తగా మాట్లాడుతుంటే అది వింటూ తిరుగుతూ ఉంటుంది. బాగా ఇంట్లో పిల్లులు ఉండే వాళ్ళకి తెలిసిపోతుంటుంది. ఒక జుట్టు విదిలించుకోవడం అని చేస్తుంది. ఈవెన్ కుక్క కూడా చెవులు కొడుతూ ఉంటుంది ఇట్లా టక్క టక్క అని. అప్పుడు అరుస్తుంటారు, ఏ కుక్కని తరిమేయండి, ఇది శబ్దం చేస్తుంది, చెవులు కొడుతుంది, మంచిది కాదంటారు. అంటే ఒక నెగిటివ్ ఇండికేషన్ మనకి. అందుకోసమని ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు పూర్వకాలంలో ఇవన్నీ వద్దు నాయనా అని చెప్పేవాళ్ళు. కాబట్టి కల్చర్ మారుతుంది కాబట్టి ఇంట్లో వాడుకుంటున్నారు. దీన్ని అలాగే తీసుకొని వెళ్ళడమే ముందుకి. సో పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి కుక్కల కంటే కూడా. సో చిత్రగుప్తుడు వింటాడు కాబట్టి మన పాపపుణ్యాలని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అవి ఇంట్లో లేకపోతే ఎలా వింటారు? ఇది ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఛాయిస్ ఉంటుంది కదా, మనమే వెతుక్కుంటున్నాం వెళ్ళి, మన ఇన్ఫర్మేషన్ మనమే పోయి తీసి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం, కుక్క అడ్డం వచ్చింది, కొందరికి మీరు బండి డ్రైవ్ చేస్తున్నారు, కొందరికి పిల్లి ఎదురుగా వస్తుంది. ఓకే, పిల్లి ఎదురుగా వచ్చింది ఎలాగా అనుకుంటా, అది అడుగుతాం, కలర్ ఏ కలర్ అమ్మా, నల్లగా ఉందా తెల్లగా ఉందా అని అడుగుతాం, రైట్. అప్పుడు ఎలాగా చూసి చెప్తాం, ఓకే శకున శాస్త్రం అంటారు. ఇవన్నీ కూడా శకున శాస్త్రాల కిందకే వస్తాయి. కుక్క ఉంది, రైట్ సైడ్ వెళ్ళిందా లెఫ్ట్ సైడ్ వెళ్ళిందా, సపోజ్ పిల్లి మీకు అడ్డం వచ్చింది, ఇట్లా వచ్చిందా, ఎడమ వైపు వచ్చిందా రైట్ వచ్చిందా, ఎడమ వైపు నుంచి కుడికి వచ్చింది, ఒక రకమైన ఫలితం ఉంటుంది, కుడి నుంచి ఎడమ వైపు వచ్చింది ఒక రకమైన ఫలితం. అంటే మీ ప్రయాణంలో ఈ ప్రాబ్లం వస్తుందని మనకు చెప్తోంది పిల్లి. దీనింటి కూడా ఊరికి ఇండికేషన్స్, సూచనలు. సపోజ్ వర్షం వస్తుంది అని మనకు వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఇవన్నీ అలా వచ్చేటవి. ఓకే, పెట్స్ పెంచని వాళ్ళకి ఓకే, మరి పెంచుకున్న వాళ్ళ సంగతి ఏంటి? అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, మన కాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి మన పెట్స్. ఎలా ఉంటుందంటే మేడం, వాళ్ళ ఇంట్లో మెంబర్ కిందకి లేదు, వాళ్ళకి ఏమో అప్లై కావు. ఓ ఓకే, ఈ రూల్స్ వాళ్ళకి అప్లై కావు. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లి ఉంది, మీరు పెంచుకుంటున్నారు, మీ చుట్టే తిరుగుతుంటుంది, మీరు అన్నం పెట్టేదాకా మీ చుట్టే తిరుగుతుంది, తిన్నా కూడా మీ పక్కన వచ్చి మీ కింద కూర్చొని నిద్రపోతుంది. అది పడుకున్నప్పుడు తప్ప అంతే, మిగతా సమయం అంతా మన చుట్టే ఎదురుతుంటుంది. వాళ్ళకి ఎలాగా అంటే వాళ్ళు కొన్ని గ్రహస్థితులు వాళ్ళు మాత్రం పిల్లల్ని కుక్కల్ని పెంచగలుగుతారు. అన్నీ మన జాతకంలో రాసి ఉంటాయి. మీరు ఇది పెంచాలి, ఇది మీరు పెంచకూడదు అనేది మన డెస్టినీ డిసైడ్ చేసి ఉంటుంది. దాని ప్రకారమే మీరు తేగలుగుతారు. మీ జాతకంలో లేని మీరు తెచ్చుకోలేరు. మనం ఎన్నో జన్మలు ఎత్తితే మానవ జన్మ వస్తుంది. మనం కూడా ఒకప్పుడు కుక్క అయ్యుండొచ్చు, పిల్ల అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు. ఆ స్టేజ్ నుంచి వచ్చి మనం పుణ్యం చేసుకోవడం ద్వారా మానవ జన్మ ఎత్తింటాం. మనతో పాటు గత జన్మలో మనకు ఉండేటువంటి పాపపుణ్యాలు ఇవంతా కూడా వాళ్ళు ఆ రూపంలో వస్తారంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ రూపంలో వస్తారు. మీరు బుక్కులు కనుక చదివితే ఇన్ని జన్మలు పురుగులాగాను, ఇన్ని జన్మలు కీటకంలాగాను, ఇన్ని జన్మలు పక్షిలాగాను ఎత్తాలి. ఆ తర్వాతే మానవ జన్మ వస్తుంది. సో గత జన్మలో మనం కూడా అవి తింటాం. ఎవరైతే గుడి పూజ ధర్మకర్తలు ఉంటారో, గుడి కట్టేసి ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుంది, ధర్మకర్త కుక్క అయి పుడతారని నానుడి సామెత. ధర్మకర్తలందరూ కుక్కలు అవుతారు. ఎందుకు అంటే ఏదైనా స్వార్థపరంగా ఆలోచించి దేవుడి సొమ్ము తినడం ద్వారానో,
లేదంటే అన్యాక్రాంతం చేయడం ద్వారా ఆకుపై చేయడం ద్వారా ఇవన్నీ చేస్తే కనుక నెక్స్ట్ జన్మలో ఆ ధర్మకర్త కుక్క అయి ఉంటాడు. ఆయన మంచి ధర్మకర్త అయితే ఎవరైతే చేస్తేనే మీదనే మాట్లాడతాం. ధర్మంగా ఉంటే ఇంక జన్మ లేదు కదా. ఎంత చేసినా మనకి ప్రతి జీవి 3వ స్థానం నుంచి 8వ స్థానం జాతకంలో తిరుగుతూ ఉంటారు. ఇనిషియేట్ తీసుకోవడము, అష్టమము ఆ స్థానానికి వచ్చేసి చచ్చిపోవడం, ఇక్కడే తిరుగుతుంటారు. దాన్ని బయటికి తీసుకురావడానికి 9వ స్థానం గురువు అవసరం, ఈశ్వరుడు దేవుడు అవసరం. గురువు వచ్చి ఆయన అష్టమ స్థానంలో మనం ఉన్నప్పుడు తీసుకుని వచ్చి బయట పెడతాడు. ఎందుకు వ్యామోహాల మధ్య తిరుగుతున్నావు నాయన, ఇది కాదు అని చెప్పేసి బయటికి తీసుకొస్తే వాళ్ళు మోక్షానికి పోతారు 12వ ఇంట. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి, మా ప్రోగ్రామ్ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.